Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత పౌరసత్వాన్ని పొందిన వ్యక్తులకు సంబంధించిన గణాంకాలు ఈరోజు వార్తల్లోకి వచ్చాయి. భారత పౌరసత్వాన్ని వదులుకొని అమెరికా పౌరసత్వాన్ని పొందినవారు. సో ఇక్కడ ఈ టాపిక్ తెలుసుకునే ముందు కొన్ని బేసిక్స్ గుర్తుంచుకోండి. దేశంలోని అత్యున్నత చట్టం మన రాజ్యాంగం, మన భారతదేశంలోని అత్యున్నత చట్టం. రాజ్యాంగంలోని సెకండ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో రెండవ భాగము పౌరసత్వం అనే ఒక అంశాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. అందులో భాగంగా ఆర్టికల్ 5 నుండి 11 వరకు పౌరసత్వానికి సంబంధించిన నిబంధనల గురించి మనందరికీ తెలుసు. ఆర్టికల్ 11 ఏం చెప్తుంది? పౌరసత్వానికి సంబంధించి చట్టాలు చేయాలన్నా, చట్ట సవరణ చేయాలన్నా కూడా పార్లమెంట్కి అధికారం అని చెప్పేసి ఇవన్నీ మనం నేర్చుకుంటాం. మరి భారత పౌరసత్వం ఉన్న వ్యక్తి భారత పౌరసత్వాన్ని వదులుకొని వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని పొందవచ్చు. కానీ మన భారతదేశంలో ఏక పౌరసత్వం అనే నిబంధన ఉంది. ఏక పౌరసత్వం అంటే ఒకే పౌరసత్వం ఉంటుంది, ఒక వ్యక్తికి ఒకే పౌరసత్వం. రాష్ట్రాలకు వేరే పౌరసత్వాలు, దేశానికి వేరే పౌరసత్వం అంటూ ఉండదు. దేశమంతా కూడా భారతీయుడు, ఏక పౌరసత్వం ఉంటుంది. మరి ఏక పౌరసత్వ వ్యవస్థ ఉన్న భారతదేశంలో విదేశాలకు సంబంధించిన పౌరసత్వం పొందినప్పుడు ఆటోమేటిక్గా మన భారత పౌరసత్వం కోల్పోవడం జరుగుతుంది. ఇవన్నీ మనకు తెలుసు. పౌరసత్వం అనే నిబంధన, ఏక పౌరసత్వం అనే నిబంధనని మనం బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది రాజ్యాంగంలోకి. ఇవన్నీ ఒకసారి లింక్ చేసుకోండి. సో ఇక్కడ భారతీయులకు సంబంధించిన గణాంకాలు, యాక్చువల్గా భారతీయులకు సంబంధించి అనే కంటే కూడా ఇప్పుడు వాళ్ళు భారతీయులు కాదు. ఒకప్పుడు భారతీయులు, వారు ఇప్పుడు మన దేశ పౌరసత్వాన్ని వదులుకోవడం ద్వారా భారతీయత, సో భారతీయులను పిలువబడడానికి అవకాశం లేదు, అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఇక్కడ చూడండి, 59,000 మంది వ్యక్తులు అమెరికా పౌరసత్వాన్ని పొందడం జరిగిందంట. గత ఏడాది బైడెన్ సర్కారు, అమెరికాకి సంబంధించి ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు జో బైడెన్, వారి సర్కారు దాదాపు 59,000 మందికి, అంతకుముందు భారతీయులు ఇప్పుడు అమెరికన్లుగా మారారు. ఇండో అమెరికన్ అని చెప్పొచ్చు మనం. ఓకేనా? అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులు అగ్రభాగాన ఉన్నారు. 2023 సంవత్సరంలో అత్యధిక అమెరికా పౌరసత్వాలు పొందిన రెండవ దేశంగా భారత్ నిలిచిందంట. గత ఏడాది అమెరికా 8,78,500 మంది కొత్తగా పౌరసత్వాన్ని జారీ చేసింది. వీరిలో 59,100 మంది భారతీయులు ఉన్నట్లు అమెరికా పౌరసత్వ వలసల సేవా విభాగం వారు ఇటీవల తాజా నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ. సో ఇక్కడ మెక్సికోకి సంబంధించి దాదాపు 1,11,500 మంది వ్యక్తులకు ఇచ్చారు పౌరసత్వం. అంటే గతంలో మెక్సికన్స్ ఇప్పుడు అమెరికన్స్గా మారారు అన్నట్టు. సో గతంలో భారతీయులు దాదాపు 59,100 మంది ఇప్పుడు అమెరికా పౌరసత్వాన్ని పొందడం జరిగింది. సో చూడండి ఇక్కడ 2023 సంబంధించి అమెరికా జారీ చేసిన పౌరసత్వాలకు సంబంధించిన గణాంకాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో మళ్ళీ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్. ఇటీవల మనం తరచూ చూస్తున్నాం గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్, ప్రభుత్వానికి గవర్నర్ వ్యవస్థకి మధ్య జరుగుతున్న వివాదాలు. అందులో మొదటి స్థానంలో తమిళనాడు ఉంటుంది, రెండవ స్థానంలో కేరళ ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే ట్రెండింగ్ ఈ 2 రాష్ట్రాలు. గతంలో వెస్ట్ బెంగాల్ ఉండే, తెలంగాణ ఉండే, ఇవన్నీ మనం చూసాము. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే గవర్నర్ వ్యవస్థ గురించి మనం రాజ్యాంగంలో 6వ భాగంలో తెలుసుకుంటాం, నేర్చుకుంటాము. 6వ భాగం ఆర్టికల్ 153, ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా విధులు నిర్వర్తించవచ్చు అని చెప్పేసి మనకు చట్ట సవరణ ద్వారా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 అప్పుడు కొన్ని అంశాలు చేర్చాం. ఇక్కడ మనం చూస్తే గవర్నర్ అనేవారు రాష్ట్ర ప్రభుత్వ అధినేత అని చెప్పవచ్చు. మరి అటువంటి గవర్నర్కి గవర్నమెంట్కి మధ్య ఇటీవల వివాదాలు ఏర్పడుతున్నాయి. ఎందుకు ఏర్పడుతున్నాయంటే రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమించబడిన వ్యక్తి గవర్నర్ నియమితులు అవుతారు, రాష్ట్రపతి నియమిస్తారు అకార్డింగ్ టు ఆర్టికల్ 155 ఆధారంగా. సో ఆ వ్యక్తికి మరియు గవర్నమెంట్కి మధ్య వివాదాలు ఏర్పడడం సర్వసాధారణం అయిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఆర్ఎన్ రవి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ అండ్ ఎంకే స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఇక్కడ చూడండి, రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు, యాక్చువల్గా కొన్ని నిబంధనలు లింక్ చేసుకుంటూ చెప్పాలి. కరెంట్ అఫైర్స్లో ఒక సింగిల్ సబ్జెక్ట్లో చూడకండి. ఆర్టికల్ 176 ఆఫ్ పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్లో గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ చేస్తుంది. ఆ ప్రసంగాన్ని తను చదవడం చూస్తాం మనం బడ్జెట్ సమావేశాలు కానీ నేను కూడా. అలా ఆర్టికల్ 176 ఆధారంగా ప్రభుత్వం సిద్ధం చేసిన
ఆ స్పీచ్ని గవర్నర్ చదవాల్సిందే. దానికి సంబంధించి షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1974లో సుప్రీంకోర్టు కూడా చెప్పింది, గవర్నర్ యాక్ట్స్ అకార్డింగ్లీ యాజ్ పర్ ద స్టేట్ గవర్నమెంట్. సో అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ రీసెంట్గా తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తున్నారంటే బడ్జెట్ స్పీచ్ చదవకపోవడం కానీ, లేదా సభకు హాజరయ్యి వాకౌట్ చేయడం కానీ, సేమ్ కేరళలో కూడా చూడండి, జస్ట్ ఒక 5 minutes కూడా లేదు, 1 minuteలోనే స్పీచ్ ముగించారు. అక్కడ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్, పినరయి విజయన్ ప్రభుత్వం వ్యతిరేకం. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనకు తమిళనాడులో మళ్ళీ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అనే అంశం వార్తలకు వచ్చి చూడండి. తమిళనాడు సర్కారు గవర్నర్ మధ్య బడ్జెట్ ప్రసంగంపై ఈసారి కూడా వివాదం చెలరేగింది. తప్పుదో పట్టించే అంశాలు ఉన్నాయని పేర్కొంటూ ప్రసంగ పాఠం పూర్తిగా చదవడానికి గవర్నర్ నిరాకరించారు. అలాగే సమావేశాలకు ముందు ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించాలని గవర్నర్ డిమాండ్ చేస్తే సభ సాంప్రదాయాల నిబంధనలకు ఇది అనుగుణంగా లేదని ప్రభుత్వం పేర్కొంది. సో గవర్నర్ చెప్పింది, ప్రభుత్వం వినకపోవడం, ప్రభుత్వంకి అనుగుణంగా గవర్నర్ లేకపోవడం. ఈ క్రమంలో కొన్ని నిమిషాలు మాత్రమే ప్రసంగించి గవర్నర్ సభను వీడిపోయారు, గుర్తుంచుకోండి. అండ్ విశ్వాస పరీక్ష. ప్రభుత్వం ప్రవేశపెట్టేది విశ్వాస పరీక్ష, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టేది అవిశ్వాస పరీక్ష. విశ్వాస పరీక్ష ఎప్పుడు ప్రవేశపెడతారంటే రాష్ట్రంలో అయితే గవర్నర్ సూచన మేరకు మ్యాక్సిమం గవర్నర్ సూచిస్తారు, మీ ప్రభుత్వం యొక్క బలాన్ని నిరూపించుకోండి, బల నిరూపణ. సభ ఆమోదం ఉన్నంత వరకే, సభ విశ్వాసం ఉన్నంత వరకే ప్రభుత్వం అధికారంలో ఉండాలి. రాష్ట్రంలో దిగువ సభ అంటాం మనం, ఎమ్మెల్యేల సభ. అలా ఎమ్మెల్యేల సభలో మెజారిటీ ఉన్నంత వరకు ప్రభుత్వం కొనసాగుతుంది. రీసెంట్గా బీహార్లో జరిగిన రాజకీయ పరిణామాలు మనం అంతా అబ్జర్వ్ చేస్తున్నాం. గతంలో ఆర్ఎల్డి అండ్ జనతాదళ్ ఇద్దరి సంకీర్ణ ప్రభుత్వము, తర్వాత జనతాదళ్ బయటికి రావడము, బీజేపీతో అలయన్స్, ఎన్డీఏ కూటమిలో చేరడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో నితీష్ కుమార్ మాత్రం ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. రీసెంట్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 9వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ గారు నిన్నటి రోజున సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కొనసాగుతుంది. అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం వీగిపోతే ప్రభుత్వం కొనసాగుతుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కూలిపోయినట్లే. ఇవన్నీ మనకు తెలుసు. సో ఇక్కడ చూడండి, విశ్వాస పరీక్ష నెగ్గిందంట. బీహార్లో 243 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అంటే సభ యొక్క స్ట్రెంత్ ఇది. అందులో దాదాపు 129 మంది ఆయనకు మద్దతుగా, నితీష్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం అనేది చూడడం జరుగుతుంది. సింపుల్ ఇక్కడ మనం తెలియవచ్చు, బై 2 వచ్చిన విలువ +1 మనకు మెజారిటీ ఉంటే సరిపోతుంది. సభలో అందరూ హాజరైన వాళ్ళలో మెజారిటీ కనిపిస్తే చాలు. సో అలా విశ్వాస పరీక్ష అనే అంశం మనకు 6వ భాగంలో వీటి గురించి నేర్చుకుంటాము. ఆర్టికల్ 164 వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో సబ్ ఆర్టికల్స్ ఒకసారి చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. ప్యారిస్, ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. 1945 నవంబర్ 16న ఏర్పడింది. రీసెంట్గా టీచర్లకు సంబంధించిన కొన్ని గణాంకాలు విడుదల చేసింది. యునెస్కో గణాంకాల ప్రకారము 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా టీచర్ల అవసరం ఎలా ఉండబోతుంది ప్రతి 1,00,000 మందిలో అని చెబుతూ గణాంకాలు. రిటైర్ అయిన వారి స్థానంలో అండ్ కొత్తగా మొత్తం అవసరమయ్యే టీచర్లు ఏ విధంగా ఉండరో చూడండి. సబ్ సహారన్ ఆఫ్రికాలో రిటైర్ అయిన వారి స్థానంలో 56 మంది అంట. అదే కొత్తగా అవసరమయ్యే టీచర్ల సంఖ్య ఎంత ఉండాలంటే 2030 వరకు 94 మెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం 150 గాను, ఓకేనా. నెక్స్ట్ దక్షిణాసియా విషయానికి వస్తే మొత్తం 78 గాను 31, 47. అండ్ యూరప్, ఉత్తర అమెరికాలో 48 గాను 45 మంది రిటైర్ అయిన వారి స్థానంలో కొత్తగా అవసరమయ్యే టీచర్లు 3. సో ఈ విధంగా కొన్ని గణాంకాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు మనకు సాక్షి పేపర్లో కవర్ అయిపోయింది. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్కి మీరు ఎగ్జామినేషన్ బిఫోర్ 2 రోజులు 3 రోజులు చదివే ప్రక్రియ కాదు. ఎగ్జామినేషన్కి మినిమం ఒక 1.5 ఇయర్ నుండి కరెంట్ అఫైర్స్ని అలవాటు చేసుకోండి, రోజు మన చుట్టూ జరిగే విషయాలు. సో మీకు నేను CA 360 వెరీ సైంటిఫిక్ అప్రోచ్తో డీల్ చేస్తున్నాను. పాలిటీకి సంబంధించి ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అట్సెట్రా అండ్ వివిధ అంశాలు 100% కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ కూడా కవర్ అయ్యే విధంగా మీకు నేను GVK స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్స్, ఇయర్ రౌండ్ PDFs ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. స్పెషల్ వీడియోస్, క్విక్ రివిజన్ వీడియోస్. సో మీకు CA 360 కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది ప్రకటించడం జరిగింది. ఒకసారి కోర్స్లోని కంటెంట్ చూడండి, ఆ హెడ్డింగ్స్ అయినా కూడా చూసి ఎగ్జామినేషన్కి వెళ్ళండి.
కొన్ని స్పెషల్ వీడియోస్ ఇచ్చాను. ఏ పోటీ పరీక్షను, ఏ స్థాయి పోటీ పరీక్షను అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన అంశాలు. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. సో ప్రజెంట్ అభ్యర్థుల కోరిక మేరకు భారీ ఆఫర్ అనేది రన్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు ఏపీ ఇయర్ రౌండప్, ఏపీ స్కీమ్స్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టండి. మీకు వెరీ లీస్ట్ ప్రైస్లో 99 రూపీస్కే ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండప్ అందుబాటులో ఉంది. ఒకసారి చూడండి. శ్రీలంక, మారిషస్లో కూడా యూపీఐ సేవలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ రీసెంట్ నిన్నటి క్లాస్లో మనం చూసాము. ఈఫిల్ టవర్ వద్ద యూపీఐ సేవల ప్రారంభం అని చెప్పేసి. ఇటీవల ఎమాన్యుయల్ మేక్రాన్ భారతదేశ పర్యటన సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంలో తను భారతదేశంలో యూపీఐ సేవలను వినియోగించుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు శ్రీలంక, మారిషస్లో యూపీఐ సేవలు ప్రారంభం, విస్తరణ అనే అంశము. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో దీనికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ. సో డిజిటల్ చెల్లింపులు అత్యంత సులభతరం చేస్తున్న యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సేవలు విదేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. స్థానికులతో పాటు మన దేశం నుంచి ఆయా దేశాల్లో పర్యటించే వారికి ఇందువల్ల మేలు కలుగనుందంట. గత వారం ఫ్రాన్స్లో ప్రారంభమైన యూపీఐ సేవలను తాజాగా శ్రీలంక, మారిషస్లో కూడా ప్రభుత్వం విస్తరించింది. సో నిన్నటి రోజున ఏర్పాటు చేసిన దృశ్య మాధ్యమ సమావేశంలో వర్చువల్గా మారిషస్ ప్రధాని ప్రవింద్ జగనౌత్, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. సో యూపీఐ సేవలను ప్రారంభించడం జరిగింది. కార్డ్లెస్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్లో ఒక రివల్యూషన్. అండ్ పెను ప్రమాదంలో వలస జాతులు, మైగ్రేటరీ బర్డ్స్ అని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. చూడండి. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన గణాంకాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ప్రపంచంలోని వలస జాతుల్లో ప్రతి 5 ఒకటి అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటుందని, 44% జాతుల సంఖ్య తగ్గుతోందని ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అనేక పక్షులు, సముద్ర తాబేళ్లు, తిమింగలాలు, సొరచేపలు, చేపల జాతులు వివిధ ఋతువుల్లో ఉన్న ప్రాంతాలకు తరలిపోతాయని, భిన్న ప్రాంతాలకు తరలిపోతాయని, నివాస నష్టం, అక్రమ వేట, కాలుష్యం, వాతావరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది. అండ్ ఆహారం, సంతానోత్పత్తి కోసం అవి ఇతర ప్రాంతాలకు వెళుతుంటాయని, ఆ క్రమంలో వాటికి నివాస నష్టము, ఇతర ముప్పు ఏదైనా ఎదురైతే వాటి సంఖ్య తగ్గిపోయే అవసరం. సో పర్యావరణానికి సంబంధించి, పక్షులకి సంబంధించి అవి ఎదుర్కొంటున్న సమస్యలపైన ఐక్యరాజ్య సమితి సమస్యలు ఏంటి, కారణాలు ఏంటి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి కొన్ని గణాంకాలను విడుదల చేసింది. సో ఇందులో ఏవైతే స్టాట్స్ ఉన్నాయో వాటిని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ దేశంలో నెంబర్ 1 బీ స్కూల్గా ఐఎస్బీ వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే టాప్ బీ స్కూల్, బిజినెస్ స్కూల్గా. సో చూడండి, గ్లోబల్ ర్యాంకింగ్స్లో 31వ స్థానము. 2024 ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ విడుదలైన నిన్న, ఫైనాన్షియల్ టైమ్స్ వారి. అందులో భారతదేశంలోనే అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్గా గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి తన సత్తాను చాటుకుంది. సో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 31వ స్థానము, భారతదేశంలో అయితే టాప్ పొజిషన్లో ఉండడం మనం చూస్తున్నాం. ఓకేనా? అండ్ డిఎన్ఏ ఆధారంగా మూత్రాశయ క్యాన్సర్ నిర్ధారణ చేసే ఒక అధునాతన పరిశోధనతో శాస్త్రవేత్తలు వార్తలకు వచ్చారు. ఏ శాస్త్రవేత్తలు చూడండి, సరిపోతుంది. డిఎన్ఏ ఆధారంగా మూత్రాశయ క్యాన్సర్ నిర్ధారణ పరిశోధన ఏ శాస్త్రవేత్తలు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. డైరెక్ట్గా చూద్దాము. మూత్రంలోని డిఎన్ఏ సాయంతో మూత్రాశయ క్యాన్సర్ను గుర్తించే విధానాన్ని బ్రిటన్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి గేలియాస్ బ్లాడర్ టెస్ట్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది రోగిలో క్యాన్సర్ను గుర్తించడమే కాకుండా డిఎన్ఏలో ఎలాంటి మార్పుల వల్ల బాధితుడిలో ఈ సమస్య ఉత్పన్నమైంది అనే అంశాన్ని కూడా తెలుపుతుందంట. అండ్ ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆడుదాం ఆంధ్ర. గత డిసెంబర్ 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన క్రీడా సంబరాలు. సో 15 సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అవకాశాన్ని ఇచ్చారు, క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి. సో ఆడుదాం ఆంధ్ర, ఇక్కడ ట్యాగ్లైన్ గుర్తుంచుకోండి, ఇది అందరి ఆట. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 100 కోట్లకు పైగా బడ్జెట్ని దీనికి కేటాయించి ఖర్చు చేశారు. సో ఈరోజు ముగింపు వేడుకలు విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ముగింపు వేడుకలు అనేవి జరిగినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. ఆడుదాం ఆంధ్ర గురించి మీకు చాలాసార్లు ఇన్ డీటెయిల్గా చెప్పాను, ఒకసారి జస్ట్ మరొకసారి చూడండి, సరిపోతుంది. అండ్ హుక్కా పార్లర్లపై నిషేధం. ఇటీవలే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో, అక్కడ కూడా హుక్కా నిషేధాన్ని చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణలో కూడా హుక్కాపై నిషేధము, మద్యపానంపై నిషేధం, ఇటువంటివి చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇక్కడ ఒక చట్టం ఉంటుంది, కాటుపా
సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ 2003 గుర్తుంచుకోండి. కాట్పా యాక్ట్ దేనికి సంబంధించి అంటే సిగరెట్స్, అదర్ టొబాకో ప్రోడక్ట్స్, వాటిపైన నిషేధము, ఆంక్షలు, దానికి సంబంధించిన చట్టము. సో ఇక్కడ చూడండి, హుక్కా పార్లర్లపై నిషేధము, అక్రమాలకు పాల్పడితే 7 ఏళ్ల వరకు కఠిన శిక్ష విధిస్తామంటున్నారు. ఈ సిగరెట్లు, గుట్కా వాడకంపై ఉక్కుపాదము, సిగరెట్ పొగాకు ఉత్పత్తుల చట్ట సవరణ బిల్లుకి ఆమోదము. తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు. సిగరెట్ పొగాకు ఉత్పత్తుల చట్టం కాట్పా 2003కు చట్ట సవరణ చేసే బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అండ్ వార్తల్లో వ్యక్తిని కనుక చూస్తే మనం ఫిన్లాండ్ అధ్యక్షుడిగా అలెగ్జాండర్ స్టబ్ గారు వార్తల్లోకి వచ్చారు. ఇటీవల అలెగ్జాండర్ స్టబ్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికై వార్తల్లోకి వచ్చారంటే ఫిన్లాండ్. గతంలో ప్రధానిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి. గ్రీన్ లెఫ్ట్ మద్దతుతో తను చూడడం జరుగుతుంది. ఓకేనా. అండ్ కెన్యా స్టార్ అథ్లెట్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అథ్లెట్ తన పేరు ఏంటని అడుగుతారు. కెల్విన్ కిప్టమ్. కెన్యా స్టార్ అథ్లెట్ పురుషుల మారథాన్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన కెల్విన్ కిప్టమ్ కారు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అథ్లెట్ ఇటీవల మరణించిన కెల్విన్ కిప్టమ్ ఏ దేశానికి సంబంధించిన వారు, ఏ రంగానికి సంబంధించిన అంటే క్రీడా రంగము. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల నుంచి అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారత పౌరసత్వాన్ని పొందిన వ్యక్తులకు సంబంధించిన గణాంకాలు. అండ్ తమిళనాడులో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ మరొకసారి వివాదము. అండ్ విశ్వాస పరీక్షలో నెగ్గింది నితీష్ కుమార్ ప్రభుత్వము బీహార్ రాష్ట్రంలో. అండ్ యునెస్కో వారు విడుదల చేసిన టీచర్లకు సంబంధించిన గణాంకాలు. అండ్ శ్రీలంక మారిషస్లోను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సేవలు ప్రారంభము. పెను ప్రమాదంలో వలస జాతులు ఉన్నాయని చెప్పేసి ఐక్యరాజ్య సమితి గణాంకాలు. దేశంలోనే నెంబర్ 1 బీ స్కూల్గా ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అండ్ డిఎన్ఏ ఆధారంగా మూత్రాశయ క్యాన్సర్ నిర్ధారణ చేసే పరిశోధనతో బ్రిటన్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఆడదాం ఆంధ్ర ఈ విడత ముగిసింది. అండ్ హుక్కా పార్లర్లపై నిషేధాన్ని విధిస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. అండ్ ఫిన్లాండ్ అధ్యక్షుడిగా అలెగ్జాండర్ స్టబ్. నెక్స్ట్ కెన్యా స్టార్ అథ్లెట్ కెల్విన్ కిప్టమ్ ఇటీవల కారు ప్రమాదంలో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.